హలో వెల్కమ్ టు షమీలాస్ కిచెన్. నేను షమీల. ఈరోజు నేను బ్లాక్ పెప్పర్ చికెన్ అనే రెసిపీ అయితే చేయబోతున్నాను. చూసారా, ఈ రెసిపీ చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందో. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అయితే ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా నేను ఒక 200 గ్రామ్ చికెన్ని తీసుకున్నానండి. చికెన్ని ఇలా నిలువుగా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఈ సైజ్ అయితే బాగుంటాయి. ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పంచదార, నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ పౌడర్ వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండిని వేసుకున్నాను. ఇందులో ఒక ఎగ్ వైట్‌ని వేసుకోవాలండి. యెల్లో కలర్ అసలు పడకుండా జాగ్రత్తగా వేసుకోండి. వీటన్నిటిని కూడా ఒక స్పూన్‌తో కలుపుకోవాలి. వీటిని టైం ఉంటే ఒక 15 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవచ్చు. ఒకవేళ టైం లేకపోతే 5 మినిట్స్‌లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయొచ్చు. నెక్స్ట్ ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకున్నాను డీప్ ఫ్రై కోసం. ఇది ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని ఒక్కొక్క పీస్ యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం అన్నీ ఒకేసారి కాకుండా ఇలా ఒక్కొక్క పీస్ వేసుకుంటే ఒకదానికి ఒకటి తగలకుండా ఫ్రై అవుతాయి. వీటిని హై టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే వీటిని యాడ్ చేయాలి. వీటిని ఇలా కలుపుకుంటూ హై టు మీడియం ఫ్లేమ్‌లో 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నానండి. వీటిని ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి. ఒకే వైపు ఫ్రై అవ్వకుండా అన్ని వైపులా ఒకే కలర్ అనేది వస్తుంది. బయట హోటల్స్‌లో తినేదానికంటే కూడా ఇది చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంట్లో చేసుకుంటే తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది. అండ్ క్వాంటిటీ కూడా మంచిగా వస్తుంది. ఇవన్నీ కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాను మంచి కలర్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి. 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని, 1 టీ స్పూన్ వెల్లుల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను. అది కొంచెం లైట్ కలర్ వచ్చిన తర్వాత ఒక ఆనియన్‌ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు అండ్ క్యాప్సికమ్ అండి. అది కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో వీటికి సరిపడా కొంచెం సాల్ట్‌ని యాడ్ చేశాను. అంటే చికెన్‌లో కూడా యాడ్ చేశాం కదా! చూసి యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అందులో 1 టీ స్పూన్ సోయా సాస్‌ని యాడ్ చేశాను. అండ్ టొమాటో కెచప్‌ని వేసుకోవచ్చు. లేదంటే షెజ్వాన్ సాస్ అయినా వేసుకోవచ్చు. నేనిక్కడ స్పైసీగా ఇష్టపడతారు మా ఇంట్లో అని షెజ్వాన్ సాస్‌ని యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం వాటర్‌ని వేసుకోవాలండి. ఒక హాఫ్ గ్లాస్ వరకు. వాటర్‌ని యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్‌ని హైలో పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఈలోపు ఒక గిన్నెలో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని తీసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్‌ని యాడ్ చేసి ఒక స్పూన్‌తో బాగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ వాటర్‌లో యాడ్ చేయాలండి. అంటే కొంచెం గ్రేవీ చిక్కబడడానికి ఇలా యాడ్ చేస్తారు. ఇప్పుడు దీన్ని బాగా బాయిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిందండి ఒక 2 మినిట్స్‌లో. నెక్స్ట్ మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని ఇందులో యాడ్ చేస్తున్నాను. చికెన్‌ని వేసిన తర్వాత ఇలా కొంచెం సేపు చికెన్ పీసెస్‌ని ఇందులో బాగా కలుపుకోవాలి. అంటే మనం వేసిన స్పైసెస్, కెచప్ అంతా కూడా దీనికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో బ్లాక్ పెప్పర్‌ని యాడ్ చేసుకోవాలి. మీరు తినే స్పైస్‌ని బట్టి యాడ్ చేసుకోండి. నేను షెజ్వాన్ సాస్ వేశాను కాబట్టి ఆల్రెడీ బ్లాక్ పెప్పర్ కొంచెం తక్కువే వేశాను. నెక్స్ట్ వీటన్నిటిని కూడా ఈ కెచప్‌లో కుక్ అయ్యేటట్టుగా కొంచెం సేపు కుక్ చేసుకోవాలండి. ఫ్లేమ్ అయితే లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టాను. ఇప్పుడు మనం కుక్ చేసుకున్నప్పుడు మనం ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో అంత గ్రేవీ పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం చిక్కగానే పెడుతున్నాను. సరే ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత నేనైతే ఆఫ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే బయట రెస్టారెంట్స్‌లో తిన్నదానికంటే చాలా రుచిగా ఉందండి. అండ్ మనం శుభ్రంగా చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్ అయితే ఆల్రెడీ మనకుంటుంది. అంతేనండి. వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ షమీలాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద ఉన్న లైక్ బటన్‌ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్ అనేది చాలా మందికి సజెస్ట్ చేస్తుందండి. సో, ప్లీజ్ లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.